పోటీకి రాణి జగన్ కనీస ఆటల పోటీల్లో అయినా పాల్గొనాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సెటైర్లు వేశారు. క్రికెట్ చూడడానికి వెళ్లిన మంత్రి లోకేష్ ను విమర్శించిన జగన్ కు ఆటల విలువ తెలియదన్నారు. నిత్యం ప్రజలతో బిజీగా ఉండే తమకు ఆటలు కొంత ఉత్సాహాన్ని ఇస్తాయని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే పోటీలను ప్రజలందరూ చూడాలంటున్న సుధీర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ క్రాంతి ఫేస్ టు ఫేస్. నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం, అలాగే ప్రజాప్రతినిధులు కాబట్టి ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే వారి దినచర్యగా ఉంటుంది. కానీ అసెంబ్లీ సమావేశాలు ఏదైతే బడ్జెట్ సమావేశాలలో గత ఏడాది 2 రోజుల పాటు జరిగినటువంటి స్పోర్ట్స్ మీట్ ఈ ఏడాది 3 రోజులకి మార్చడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ తన కామెంటరీ తోటి అదర కొట్టినటువంటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, రేపటి నుంచి ప్రారంభం అవుతున్నాయి గేమ్స్, మళ్ళీ మీ కామెంటరీ వినడానికి మేము రెడీగా ఉన్నాం. ఎట్లా ఉండబోతారు? బాగుంటుంది. మాకు కూడా రోజు పొద్దున్న సాయంత్రం వరకు పనులు ఉంటాయి. దాంట్లో ఒక బ్రేక్ మాకు కూడా ఒక 3 డేస్ ఇది పెట్టాం. రేపు ఎల్లుండి మనాడు 3 రోజులు పెట్టాం. 157 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంట్లో వివిధమైన గేమ్స్లో 14 గేమ్స్ పెట్టారు. దాంట్లో నేను నా వరకు అయితే క్రికెట్, కబడ్డీ, ఇంకా టెన్నిస్, మన షటిల్ ఆడుతున్నాం. సో రేపటి నుంచి సరదాగా ఉండిపోతున్నాం. అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసి ఒక దగ్గర 3 రోజులు స్పెండ్ చేసి ఇట్లా ఆడుకోవడం చేయడం సరదాగా మేమంతా మళ్ళీ పిల్లలు అయిపోతాం. సరదాగా ఉండేది బాగుంటుంది. అట్లనే స్పీకర్ గారి ఆలోచన మేరకు, అట్లనే డిప్యూటీ స్పీకర్ గారు, అట్లనే పెద్దల సభ చైర్మన్ గారు అందరు కలిసి కూర్చొని ఇది ఒక చక్కటి డెసిషన్ తీసుకున్నారమ్మా. సో ఇది ఒక మంచి పరిణామం. అందరూ కలిసి ఇప్పుడు ఉన్న 175 కాన్స్టిట్యూన్సీస్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా వాళ్ళు చూసుకుంటారు. మనం మా ఎమ్మెల్యే ఆడుతున్నాడు, ఎట్లా ఆడతాడు, బాగా ఆడతాడా లేదా, మంచి చెడ్డగా వాళ్ళ డిస్కషన్స్ అందరినీ ఐ న్యూస్ ప్రేక్షకులు అందరూ కోరుకుంటున్నాను. అందరూ కూడా ఈ 3 రోజులు మా కోసం టైం ఇవ్వండి. ఈవినింగ్స్ అందరూ ఫ్యామిలీ సరదా కూర్చొని చూడండి ఎలా ఆడతాం, ఎలా ఉంటుంది సరదాగా అని చెప్పి కోరుకుంటున్నాను. అంటే మీరు చెప్పినట్టుగా మీకు క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుంచి కూడా ఆడామని చెప్తున్నారు. ఈసారి టీంలో లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఉంటే ఇంకొంచెం జోష్ యాడ్ అవుతుంది కదా, అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? అలా నేను చెప్పొద్దండి, ఐ న్యూస్ ద్వారా చెప్తున్నా. దయచేసి అందరూ కూడా సోషల్ మీడియా ట్వీట్ చేయండి, మీరు కూడా పెట్టండి. కంపల్సరీగా పవన్ అన్న, లోకేష్ అన్న కూడా రావాలా. అసెంబ్లీ అడిగారా, మంచి పని చేశారు. ఎట్ట కూడా వాళ్ళు తీసుకునే టైం పాస్ ఉంటుంది. ఒక పక్కన బాలన్న, ఒక పక్కన పవన్ అన్న, ఒక పక్కన లోకేష్ అన్న ఉంటే అసలుకైతే అసలు కిక్కే వేరే ఉంటుంది. కాబట్టి అందరం కలిసి దీనికోసం వెయిట్ చేస్తాం. మేము అందరం ఎమ్మెల్యే కూడా వాళ్ళతో పాటు ఆడితే కూడా బాగా సరదాగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం. మహిళా ప్రజాప్రతినిధులు లాస్ట్ ఇయర్ కొన్ని గేమ్స్లో మాకు ప్లేస్ ఇవ్వలేదు, మేము ఆడలేమా అని కొంత గొడవ పడ్డారు మీతోటి. సో ఈసారి ఏ గేమ్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళ పార్టిసిపేషన్ ఎంతవరకు ఉంది? లాస్ట్ టైం తగ్గు పెట్టింది మీరేమ్మా, డ్రెస్సులు తగ్గు పెట్టారు. ఎందుకంటే లాస్ట్ టైం మీరు ఆడలేరా గిల్లేరు, అందరూ అన్ని దాంట్లో రంగాల్లో మేము ముందున్నామంటే మీ దెబ్బతో ఈరోజు క్రికెట్లో పెట్టేవాళ్ళు తీసుకొచ్చి ఈరోజు క్రికెట్ టీంలో కూడా అందరూ ఆడుతున్నారు. ఒక్కొక్క 6 టీంలో 6 మహిళలు అందరూ కూడా పెట్టి వాళ్ళన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తాం ఈసారి. అంటే కల్చరల్ ఈవెంట్స్లో కూడా లాస్ట్ ఇయర్ చంద్రబాబు నాయుడు గారు నవ్వడం, అంటే ఆయన జస్ట్ ఒక చిరుమందహాసమే ఎప్పుడూ చూస్తాము, కానీ ఆయన అలా పగలబడి నవ్వడం అనేది క్రికెట్ లేదా ఈ క్రీడల వల్లే చూడగలిగాం. ఈసారి అలాంటి స్పెషల్ స్కిట్స్ ఏమన్నా అరేంజ్ చేస్తున్నారు? అది కూడా చేస్తున్నారమ్మా. లాస్ట్ డే రోజు ఈవినింగ్ ఇవైతే డ్రామా ఆర్ట్స్ అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు అందరూ. సో డెఫినెట్గా మీరు అన్నట్టు ఆయన చిన్నపిల్లడు అయిపోయారు. ఆయన సీఎం అనే హోదా కూడా మర్చిపోయి హ్యాపీగా ఆయన మనస్ఫూర్తిగా నవ్విన మనిషి ఆ రోజు. ఎందుకంటే దట్స్ వాట్ మీరు ఆడే ఆటలు కావచ్చు, చేసే అన్నీ కావచ్చు, మేము కూడా పిల్లలు అయిపోయి అందరం గ్రౌండ్ మీద అలా ఆడుతుంటే అది ఎవరు పట్టించుకోము మేము. సో వీఆర్ అవర్ సెల్ఫ్, వీఆర్ నాట్ పొలిటీషియన్స్. సో అదొక మంచి ఇది. సో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ జరుగుతున్నామని తెలియజేసుకుంటాం. 11 మంది క్రికెట్ టీం రావాలని ఆహ్వానించారు. అలాగే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కూడా వాళ్ళు ఎలా డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడైనా హోదా ఇస్తారా వాళ్ళకి? డెఫినెట్గా హోదా ఇస్తాం. రమ్మని చెప్పు జగన్మోహన్ రెడ్డి, దాని క్యాప్టెన్సీ ఆయన, వైస్ క్యాప్టెన్ ఆయనకి ఎవరికి వాళ్ళు ఇచ్చుకోమని చెప్పి బ్రహ్మాండంగా వచ్చి ఆడమని చెప్పు. యాక్చువల్లీ మేము కూడా వీళ్ళకి ఇచ్చి పంపించాం. ఇప్పుడు అందరితో పాటు మా ఎమ్మెల్యేస్ అందరితో పాటు ఇన్వైట్ చేయడం జరిగింది. కానీ మీకు తెలుసు కదమ్మా, ఆయన ఎట్టా రాడు, ఆయన ప్యాలెస్ రాడు కాబట్టి, ప్యాలెస్ బాయ్ కాబట్టి ఇక్కడికి వచ్చి ఆడతాడని అనుకోవట్లేదమ్మా. వస్తే మంచిదే. ఇది మొత్తంగా రేపటి నుంచి జరగబోయేటువంటి 3 రోజుల క్రికెట్ క్రీడల పోటీలకి సంబంధించి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో పాటు ఈసారి మహిళా ప్రజాప్రతినిధులు కూడా ఎంత ఉత్సాహంగా అన్ని టీమ్స్లో, అన్ని క్రికెట్ టీమ్స్లో కూడా వారు పేర్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఉన్నటువంటి అన్ని గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేసేందుకు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రేపటి నుంచి కొంత మాకు రిలీఫ్, అంటే ఇటువంటి స్ట్రెస్ నుంచి కొంత రిలీఫ్ అవ్వడానికి ఇది ఒక వేదిక కాబోతుందని బొజ్జల సుధీర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి, ఐ న్యూస్, విజయవాడ.